అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. మొత్తానికి 10 రోజుల ధర్నా, దీక్ష, ప్యాకేజీ, ఇప్పుడు ఫైనల్ గా కండువా పోతిన మహేషన్ స్టోరీ ప్రస్థానం జనసేనలో మొదలై వైసీపీలో చేరింది. ఇక రాజకీయ భవిష్యత్తు గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు రాష్ట్రంలో వైసీపీలో చేరితే ఏమవుతుంది రాజకీయ భవిష్యత్తు గురించి. నేను వీడియో పెట్టిన కారణం ఏమంటే, కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు. దానికి ఆ సమాధానం నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా. ముందుగా అన్న మర్చిపోయింటున్నాడు మహేష్ అన్న. 10 రోజుల క్రితం మాట్లాడిన మాటలు గుర్తు చేద్దాం మనం అందరికీ. నేను కనుక ఏ పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి నాకు చెయ్యి తీసేసి నేను వేరే పార్టీ జెండా నా చేతితో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఎవరైనా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి ఎవరైతే పోకర్లో కొబ్బరి బొండాలు పండిస్తారు రోడ్డులో తిరుగుతుంటే నాకు చెయ్యి తీసేయమని చెప్పండి. నేను ఇప్పుడు చెప్పన్నా, ఏ చెయ్యి ఎరుక్కుంటావు? కుడి చెయ్యి, ఎడమ చెయ్య. వేరే జెండా పట్టుకున్నాను కదా, పట్టుకున్నావు కదా, వేసుకున్నావు. వైసీపీలోకి వెళ్ళావు, కొండవ వేసుకున్నావు, మంచిగా అంతా సెట్ అయినట్టుంది. వారి క్రితంగా చెప్పావు, నేను పట్టుకుంటే కొబ్బరి బొండ కత్తు చేయి నరకమని. ఇప్పుడు ఏ చేయి నరకాలి? లేదా మీరు నరుక్కుంటారా? లేదా కొబ్బరి బొండ కత్తులు విజయవాడలో లేవా? లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కత్తులని మీరు సర్దుకొని దాచిపెట్టారా అని అడుగుతున్నా. మీరు నేను మాట్లాడుతూ సింహం సింగల్గానే నాయకుడు కావాలంట. సింహం సింగల్ గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్ గానే వస్తున్నాడు. ఆయన కూడా అడిగితే అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం. అయితే మీరు మాట్లాడదాన్ని బట్టి అలాంటి నాయకుడి దగ్గర నా ప్రయాణం ఉంటుందంటే చూసుకోండి. ఇప్పుడు మీకు బీజం వేసింది, నాయకుడుగా చేసింది 2017లో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజులు ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. తర్వాత మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, రేపు మీ పరిస్థితి ఏందో మీకు తెలుసు. మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది.